అతడు, విజయానికి బావుటాతడు. ఆవేశపు విల్లంబతడు, ఆలోచన శిఖరంబతడు. వంచని యోధుడు అతడు, అభయానికి బాసటాతడు. జనహితమే అభిమతమై సాగుతున్న గౌతముడు. జననం తొలి కిరణం, వేకువకే ఆభరణం. తన గమనం కైవేచే ప్రతి ఉదయం. వినిపించే తొలి పాఠం, పులకించే గురుపీఠం. శోధనయే సాధనమై సాగిందో. కని విని ఎరుగని పంథా, జయ జయలే జగమంతా. వెనుదిరుగని అడుగంటే తనదే. వికసించిన స్వప్నాలే తన సంకల్పాలంట. చిగురించిన ఆశలతో పులకించేనంట. తన జననం తొలి కిరణం, వేకువకే ఆభరణం. తన గమనం కైవేచే ప్రతి ఉదయం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక ప్రత్యేకమైనటువంటి ఇంటర్వ్యూ కార్యక్రమంలో ఉన్నాము. ఈరోజు మన వద్ద ఒక సేవా కార్యక్రమం చేస్తూ ముందుకెళ్తున్నటువంటి ఒక గొప్ప వ్యక్తి, అదేవిధంగా పలు కార్యక్రమాలు చేస్తూ ప్రజలందరి మనసులు దోచుకుంటున్నటువంటి ఒక గొప్ప వ్యక్తిని ఈరోజు మనం ప్రత్యేక ఇంటర్వ్యూ కార్యక్రమంలో చూస్తూ ఉన్నాము. ప్రధానంగా చూసుకుంటే ఆయన డ్రైవర్ల కోసం పోరాటాలు చేస్తూ, ఆ డ్రైవర్ల కోసం ఒక ప్రత్యేకమైనటువంటి ఒక యూనియన్ ఏర్పాటు చేసి డ్రైవర్లకు ఉన్నటువంటి సమస్యలను తీర్చేందుకు తన వంతుగా కృషి చేస్తున్నాడు. అదేవిధంగా తాను కూడా డ్రైవర్లతో పాటుగా తనకు అందుబాటులో ఉన్నటువంటి అనేక మంది పేదలకు తన వంతుగా సేవ చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో సేవా కార్యక్రమాలు కూడా నిత్యం చేస్తున్నాడు. కేవలం ఒకరికి ఇద్దరికి కాదు, గత 5-6 సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తున్నారు. ప్రజలందరూ కూడా అతన్ని మావాడు, మా వ్యక్తి, మా ఇంట్లో మనిషి అనే విధంగా ఆ యొక్క వ్యక్తిని అందరూ కూడా ఆదరిస్తున్నారు. అతనే ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని మార్కాపురం జిల్లా దోర్నాలకు చెందినటువంటి శేక్షావళి. ఆ శేక్షావళి ఈరోజు మన వద్ద ఉన్నాడు. ఆయనతో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా నమస్కారం సార్. మీడియా మిత్రులకు, అలాగే పేపర్ మిత్రులకు నా మనస్ఫూర్తిగా నమస్తే, అస్సలాము అలైకుం. శేక్షావళి, శేక్షావళి అంటే గతంలో ఈ పేరు ఎవరికి కూడా తెలియదు. కానీ ఇప్పుడు చూస్తే ఈ యొక్క ఎర్రగొండపాలెం నియోజకవర్గంతో పాటు అనేక ప్రాంతాల్లో కూడా శేక్షావళి అనేటువంటి వ్యక్తి అందరికీ కూడా ఇప్పుడు తెలుసు. అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ కూడా నువ్వు ముందుకెళ్తున్నావు. అసలు ఏంటి ఈ సేవా కార్యక్రమాలు ఎందుకు చేయాలనుకున్నావు? అసలు మొట్టమొదటిగా మీరు దోర్నాల సేఫ్టీ డ్రైవర్స్ అసోసియేషన్ అనేది ఒకటి ఏర్పాటు చేశారు. ఈ యొక్క అసోసియేషన్ ఎందుకు ఏర్పాటు చేశారు, ఏంటి? కొన్ని రోజుల క్రితము నేను గతంలో సాదాసీదా మనిషిని, దోర్నాల, శ్రీశైలం తిరిగేవాడిని. అలా నాకు ఒక కర్నూలు బాడిగ తగిలింది. కర్నూలు బాడిగకు వెళ్తుంటే మన ఫౌండర్ గారైన అన్వర్ బాషా గారు నాకు పరిచయం అవ్వటం జరిగింది. అతను సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ గురించి కొన్ని దాని సూచనల గురించి, అది ఎలా దానిలో ఉంటే ఏ విధంగా అనుకూలంగా ఉంటుంది, డ్రైవర్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఏ సమస్యల మీద బాగుంటుంది అనే గైడెన్స్ నాకు మన ఫౌండర్ గారైన అన్వర్ బాషా గారు నాకు సలహా ఇవ్వటం జరిగింది. ఎమ్మటే దాన్ని 2018లో నాకు సలహా ఇవ్వటం జరిగింది. నేను ఎమ్మటే ఇది బాగుంది, ఒక మనిషిని సహాయపడడం అంటే చాలా మంచి విషయము. అలాగే అన్వర్ బాషా గారు కూడా ఈ ఆలోచించినందుకు చాలా ధన్యవాదాలు. అలాంటి అవకాశాన్ని నాకు కలిగించినందుకు అన్వర్ బాషా గారికి చాలా ధన్యవాదాలు. దాన్ని అనుకూలం తీసుకొని ఎమ్మటే అన్వర్ బాషా గారు నన్ను దోర్నాల సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్గా ప్రెసిడెంట్గా అనౌన్స్మెంట్ చేయటం జరిగింది. అలా నేను దోర్నాల్లో డ్రైవర్ సహోదరుడు. ఈ రోజుల్లో మండలం, నియోజకవర్గంలో డ్రైవర్ అనేవాడు గుర్తిస్తున్నాడు అంటే అది ఒక సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ వల్ల అని చెప్పి నేను అనుకుంటున్నాను.
చాలా మంది వరకైతే ద్వేషిస్తున్నారు, ప్రేమిస్తున్నారు. వాళ్ళతో నాకు ఎటువంటి పని లేదు. కానీ నా పని మాత్రం నేను చేసుకుంటా పోతున్నాను. నా పని నేను డ్రైవర్‌కు సహాయం చేయాలా. ఈరోజు వరకు డ్రైవర్ సహోదరుడు స్టేట్‌లో గాని, ప్రపంచంలో గాని, ఈ ఆంధ్రప్రదేశంలో గాని డ్రైవర్ సహోదరుడు ఒక టిష్యూ పేపర్ కింద హీనమైపోయాడు. అందుకని డ్రైవర్ అనేవాడిని ఒక గుర్తింపుకు తేవాలా. డ్రైవర్ లేనిదే సొసైటీ లేదు. డ్రైవర్ లేనిదే ప్రపంచం లేదు. డ్రైవర్ లేనిదే ఆహ్, ఒక సీఎం అయినా సరే, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా సరే, ఒక రైల్వే ఎంప్లాయీ అయినా సరే, ఏ ఎంప్లాయీ అయినా సరే డ్రైవర్ లేనిదే ప్రపంచమే లేదు. ఈ డ్రైవర్ లేనిదే ఏ సమస్య ముందుకు సాగదని చెప్పి నిరూపించుదామని నా ప్రయత్నం నా చేతనైన వరకు నేను సహాయం చేస్తున్నాను. దాన్ని ముందుకు సాగిస్తున్నాను. అంటే ప్రధానంగా డ్రైవర్లకే ఎందుకు చేయాలనుకుంటున్నారు? అంటే సేఫ్టీ డ్రైవర్స్ అని ఏర్పాటు చేశారు. ఈ డ్రైవర్లకు సహాయం చేయాలనే ఆలోచన ఎందుకొచ్చింది? ముఖ్యంగా ప్రధానంగా మన ఏరియాలో చూసుకుంటే ఇటు శ్రీశైలం ఘాటు, ఇటు ఆత్మకూరు ఘాటు ఇవన్నీ కూడా ఉంటుంటాయి. ఈ ఏరియాలలో మీరు ఏమేం కార్యక్రమాలు చేశారు ఏంటి? అలాంటియి చెప్పాలంటే చాలా చేసి ఉన్నాము. నేను మా టీమ్ చాలా చేసున్నాము. యాక్సిడెంట్‌లయినా, ఏదైనా బండి రిపేర్‌లొచ్చినా, యాంబులెన్స్ రావడానికైనా ఆలస్యమేవి అయితదేమో గానీ, మా గ్రూప్‌కి సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ గ్రూప్‌కి మెసేజ్ రావటం ఆలస్యం, యాంబులెన్స్ రావడానికి లేట్ అయిద్దేమో గానీ, మేమైతే అంత క్షణంలో ఆహ్, తొందరగా వెహికల్ దగ్గరికెళ్ళి ప్రాబ్లమ్ క్లియర్ జేసి పంపియటం జరుగుతుంది. టోటల్‌గా మీ యొక్క సేఫ్టీ డ్రైవర్స్ అసోసియేషన్‌లో ఉన్నటువంటి డ్రైవర్లందరికీ గూడా మీరు యూనియన్ ద్వారా ఎలాంటి భరోసా కల్పిస్తున్నారు ఏంటి? మీరు అడిగిన క్వెషన్ బాగానుంది. ఒక సోల్జర్‌కు పని ఒక సోల్జర్‌ని గుర్తిస్తున్నారు. ఒక ఆర్మీ అతన్ని గుర్తిస్తున్నారు. ఒక డాక్టర్‌ని గుర్తిస్తున్నారు. ఆ! ఒక పైలట్‌ని గుర్తిస్తున్నారు. ఒక డ్రైవర్‌ని ఎందుకు గుర్తించటం లేదు అనేదే నా పాయింట్ అండి. ఒక సోల్జర్ చనిపోతే భారీ ఎత్తుగా అతన్ని దండోల చేసేసి ర్యాలీగా తీసుకెళ్ళి అతని పేరు చాలా మోపిస్తున్నారు. కానీ డ్రైవర్ లేనిదే సొసైటీ నడచదని మీకు తెలుసు, మాకు తెలుసు, ప్రపంచానికి తెలుసు. ఇప్పుడు నడుపుతున్న గవర్నమెంట్‌కి తెలుసు. పోయిన గవర్నమెంట్‌కి తెలుసు. ఏ గవర్నమెంట్‌కైనా డ్రైవర్ లేనిదే సొసైటీ లేననే విషయం తెలుసు. కానీ గవర్నమెంట్ ఎందుకు గుర్తించటం లేదని. అంటే మీ యొక్క డిమాండ్స్ ఏంటి? అంటే ఈ యొక్క డ్రైవర్లకి మీకు ఏ డిమాండ్స్ ఉన్నాయి ఏంటి? మాకు డిమాండ్స్ అయితే 11 డిమాండ్స్ ఉన్నాయి. కానీ ఆ డిమాండ్స్ ఇప్పుడు నేను చెప్పను. హ్మ్. అది ఆ అవకాశం వస్తే, ఆ సమయం వస్తే దాని ఎదురుగా ఉండి బయటికి పట్టుకొని మరి, బయటికి లాక్కొనొచ్చి మరి అడుగుతాము. ఎందుకు ఈ విషయం ఇలా జెప్తున్నాము? ఆ 11 విషయాలు ఎందుకు చెప్పటం లేదు అంటే, కొన్ని రోజుల క్రితం కర్నూలులో ఒక ర్యాలీ చేశాము. మా ఫౌండర్ గారైన అన్వర్ పాషా గారు సూసైడ్ గుత్తా అటెంప్ట్ జేయడానికి రెడీ అయ్యారు. కానీ మీ ఫౌండర్ గారా? ఆ! ఎందుకు ఏం జరిగింది? ఈ యెల్లో బోర్డ్ నుంచి వైట్ బోర్డోళ్ళు ఎక్కువ ట్రావెల్ చేపిస్తున్నారు. హ్మ్. యెల్లో బోర్డోళ్ళంతా ఆహ్, టూ మచ్ అయిపోయి హ్మ్. వైట్ బోర్డోళ్ళంతా బాడీగలు కొట్టుకొని యెల్లో బోర్డోళ్ళు టాక్సీలు కట్టుకొని బాడీగలు 1,00,000, 2,00,000లకు బండ్లు తెచ్చుకొని తిప్పుకుంటూ నన్ను ఈ ఓన్ ప్లేట్ వాళ్ళది ఎక్కువైపోయిందని చెప్పి ఓన్ ప్లేట్ వాళ్ళ మీద మేము కొన్ని కలెక్టర్ గారికి, ఆడ ఆర్‌టీఓకి, బ్రేక్ ఇన్స్‌పెక్టర్‌కి అందరికి రిపోర్ట్ చేయటం జరిగింది. కానీ ఏ విషయం రెస్పాన్సిబుల్ కాకుంటే మొన్న పోయిన నెల నవంబర్, ఆగస్ట్‌లో నవంబర్‌లో అన్వర్ బాషా గారు సూసైడ్‌కి ముందుకు అటెంప్ట్ చేయబోయారు. పోయారు. అప్పుడు పోలీసోళ్ళు జాగ్రత్త పడి ముందే అతన్ని అరెస్ట్ చేసి లోపల పెట్టేశారు. కొన్ని డ్రైవర్ సహోదరులు అక్కడికెళ్ళి దాన్ని ర్యాలీ రూపంలో కలెక్టర్ ఆఫీస్ కాడ అక్కడ నిరాదీక్ష ఇచ్చేయారు. అయినా గాని గవర్నమెంట్ ఏ స్పందన మాకు లేదు. ఎలాంటి స్పందన ఇయ్యలేదు. ఎలాంటి అసలు డ్రైవర్ అనేవాడు లేడు అనేవాడే లేడు. అనే విధంగానే ఉన్నారు గానీ ఆహ్, డ్రైవర్ అనేవాడు ప్రపంచంలో ముఖ్యమైన వ్యక్తి. డ్రైవర్ లేనిదే సొసైటీ లేదనే సొసైటీ ఈ రోజు కూడా మమ్మల్ని గుర్తించటం లేదు.
వాస్తవమే. నిజంగా చెప్పాలంటే డ్రైవర్ లేనిది ఏ వ్యవస్థ కూడా నడవదు. చిన్న బండి వెళ్ళాలన్నా ఖచ్చితంగా ఒక డ్రైవర్ అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే. మీరు ఇక్కడ చూసుకుంటే ఈ డ్రైవర్లకి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు కదా! అసలు డ్రైవర్లకి ఎక్కువగా ఎలాంటి సమస్యలుంటాయి? అంటే వారు పగలు డ్రైవింగ్ చేస్తూ ఉంటారు. నైటు డ్రైవింగ్ చేస్తుంటారు. నిద్ర మానుకొని ఇటు ఫ్యామిలీని వదిలేసి కూడా ఎప్పుడు కూడా వీళ్ళు డ్రైవింగ్‌లోనే ఉంటుంటారు. అసలు వాళ్ళ బాధలు ఎట్లుంటాయి ఒకసారి చెప్తారా? వాళ్ళ బాధలు చెప్తే తీరేవి గాదు. చెప్పలేని విషయాలు గాదు. ఎందుకంటే ప్రపంచంలో డ్రైవర్‌కున్న సమస్యలు నాకు తెలిసి ఎవరికీ ఉండవు. ఎందుకంటే చెప్పలేని సమస్యలు డ్రైవర్‌కుంటాయి. అలాంటి సమస్యలు 1, 2 అనే విషయాలుంటే మీ ముందు చెప్పొచ్చు. అయి 1, 2 విషయాలు గాదు. ఎన్నో ఉంటాయి. ఒకళ్ళు ఓనర్‌తో గొడవ ఉంటది. ఒకళ్ళ బాడిగ వచ్చినోళ్ళు రెంట్ వాళ్ళతో ఉంటది. ఒకళ్ళు పార్టీ వాళ్ళతో ఉంటది. ఒకడు బండి రుద్దుకుని పోయినోడితో ఉంటది. ఇంట్లో ఒక్కొక్కడిది ఇంట్లో సమస్య ఉంటది. ఒక్కొక్కడిదేమో ఇంట్లో కూతురు పెళ్ళిది ఉంటది. ఒక్కొక్కడిదేమో కొడుకు అనారోగ్యంగా పడి ఉంటాడు. అయినా గాని ఆలోచించుకుంటా తోలుకుంటా పోతుంటాడు. ఇంకొకడేమో భార్య అనారోగ్యంగా పడి ఉంటది. 3 పూట్ల మందులు పెట్టాలా, చెయ్యాలా. నేనేమో డ్యూటీకి ఇలా వచ్చాను. అయినా గాని క్రమంలో చేసుకుంటే తినాలా లేకుంటే లేదు. అలాంటి టైంలో గుత ఆలోచించుకుంటూ పోయే క్షణాలు గుత ఉన్నాయి. ఇలాంటి చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి డ్రైవర్ సమస్యలు. ఒకటని చెప్పేది లేదు. నిజంగా వాస్తవమే. మీరు చెప్తుంటే వాస్తవానికి చాలా బాధనిపిస్తుంది. ఎందుకంటే డ్రైవర్ అనేది ఆ యొక్క వృత్తిలో అలా ఉంటుంది. వాళ్ళు ఖచ్చితంగా ఆ యొక్క డ్రైవర్ వృత్తి చేసుకుంటేనే తినాలి గాబట్టి, భార్య గావచ్చు, పిల్లల్ని గావచ్చు, తల్లిదండ్రులని, చిన్న పిల్లల్ని గూడా వాళ్ళు ఇంట్లో వదిలేసి ఆ యొక్క డ్రైవర్ వృత్తికెళ్తూ ఉంటారు. వాళ్ళకి చాలా బాధగా ఉంటుంది. నిజంగా మీరు చెప్పినట్టుగా గూడా మీ యొక్క డిమాండ్స్ ఏవి ఉన్నాయో అవి గూడా అధికారులు స్పందించాలని చెప్పేసి కూడా కోరుకుందాము. అదే విధంగా చూసుకుంటే మీరు సేవా కార్యక్రమాలు చాలా బాగా చేస్తూ ఉన్నారండి. మేము గూడా చాలా చూస్తా ఉన్నాము. గత 5, 6 సంవత్సరాల నుంచి గూడా చాలా చేస్తా ఉన్నారు సేవా కార్యక్రమాలు. అసలేంటి ఈ సేవా కార్యక్రమాలు చేయాలనే ఆలోచన ఎందుకొచ్చింది? సేవా కార్యక్రమం చేయాలనుకుని ఎలా వచ్చిందంటే నాకు, ఉమ్, నేను ఒకప్పుడు చాలా క్రిటికల్ అయిన పరిస్థితి. ఎలా అంటే దోర్నాల, శ్రీశైలం తిరిగేవాడిని. అప్పుడు మా నాన్న నాకు ఒక డొక్కు సుమో ఇప్పించాడు. అంటే ఒక టిప్పు అటుపోయి బ్రేకులు టైట్ చేసుకోవాలా. మళ్ళీ బ్రేకులు టైట్ చేసుకొని సునిపేట నుంచి దోర్నాల రావాల. అప్పుడు రూ. 11, రూ. 12 ఇచ్చేవాళ్ళు. రూ. 15 ఇచ్చా. 300 డీజిల్‌కి పోయినా గానీ, మిగతాయి ఇంట్లో నడుస్తదో అని చెప్పి రూ. 2, రూ. 3 బోండాలు తిని, కడుపు కాల్చుకొని మరీ తిరిగాను. అలాంటి టైంలో నేను ఇలాంటి సన్నివేశాలు ఎన్నో చూశాను. నేను దారిలో గుతా నా పరిస్థితే ఇలా ఉంటే, నాకన్నా వీళ్ళది దారుణంగా ఉందే. ఆ భగవంతుడు నాకు ఏదో ఒక స్థాయిలో నన్ను ఉంచితే, నా చేతనైన వరకు నేను సాయం చేస్తాను అని నేను ఎప్పుడైతే మనసులో అనుకున్నానో, అలాగనే ఆ దేవుడు, ఆ అల్లా తాలా, ఆ వెంకటేశ్వర స్వామి, ఆ యేసు ప్రభు, ఆ సాయిబాబా ఈళ్ళందరూ కలిసి నన్ను ఒక స్థాయిలో ఉంచారు. ఉంచటం వల్ల నేను సంపాదించిన రూ. 10లో రూ. 5 జనాలకు పెడుతున్నాను. అంతే. దీంట్లో నేనేమో దానాలు చేయటం లేదు. నేనేమో అంత గొప్పోడిని అని నేను చెప్పటం లేదు. నేను సంపాదించిన రూ. 10లో రూ. 5 జనాలకు పెడుతున్నా. కరెక్టే. మీరు చేస్తున్న ఆ సేవా కార్యక్రమాలు చాలా బాగున్నాయి. దీంట్లో ప్రధానంగా అంటే కేవలం ఒక క్యాస్ట్ కూడా కాదు. అంటే చాలామంది కొంచెం కులాలు, మతాలయన్నీ కూడా చూస్తుంటారు. సేవా కార్యక్రమాల్లో కూడా ఉంటుంటాయి. కానీ మీరేం చేస్తున్నారంటే మీ వద్దకి ఎవరొచ్చినా గానీ అంటే వాళ్ళు హిందూ అయినా అయ్యుండొచ్చు, క్రిస్టియన్ అయ్యుండొచ్చు, ముస్లిం అయ్యుండొచ్చు. ఎవరొచ్చినా గానీ మీరు ఖచ్చితంగా మీ వంతుగా సహాయం చేస్తున్నారు. అసలు ఏంటి అంటే కుల, మతాలకు అతీతంగా కూడా మీరు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవన్నీ గూడా ఎలా అనిపిస్తున్నాయేంటి? ఇది మాత్రం తప్పండి. హ్మ్. కుల భేదాలనేది నాకు అస్సలు లేవు. నా మతం మానవత్వం. నా మతం మానవత్వం. నాకు ముస్లిం లేదు, రెడ్డి లేదు, క్రిస్టియన్ లేదు, దూదేకు లేడు, హిందీ లేదు, హిందోడు లేడు, రెడ్డి లేడు, ఎవరు లేడు. సాకలోడు లేడు. ఎవరైతే శిక్షా కాడికొచ్చి అన్నా అని ఆకలి అంటే నా చేతన వరకు నేను సాయం చేయటం వరకు నేను ముందడుగులో ఉంటాను. ఎనిక్కి మాత్రం పంపించే సమస్య ఉండదు. ఇది మాత్రం ఉండండి. గుర్తుపెట్టుకోండి. నా కాడ కుల భేదాలనేది లేనే లేదు. అలాంటి నా మనసులో గుత రానియ్యను. అయితే ఇప్పటి వరకు మీరు చేసిన సేవా కార్యక్రమాల్లో మీకు ఏదైనా
బాధగా అనిపించినటువంటి ఎవరైనా ఉన్నారా? అంటే మీ దగ్గరికి ఎంతోమంది వచ్చి అడుగుతుంటారు. అవును. వాళ్ళలో మీకు బాధగా అనిపించినటువంటి సన్నివేశం ఏదైనా ఉందా? బాధ అంటే నేను చేసినయన్నీ అయ్యాయండి. ఎన్ని అని చెప్పమంటారు? నా కాడికొచ్చిన సమస్యలన్నీ ఆహ్, నేను ఒకప్పుడు ఆలోచించుకున్న సమస్యలే. అయ్యే నా ముందు వచ్చి నిలబడి చాలా సమస్యలున్నాయి. ఒకటి అని చెప్పేది గాదు. 1, 2 అయితే ఎమ్మటే మీకు చెప్పి ఇంటిమేషన్ ఇయ్యడానికి. చాలా సమస్యల మీద వచ్చారు. అలాంటి ఎక్స్‌ప్రెషన్స్ చాలా ఉన్నాయి. నేను చెప్పలేనయి. 1, 2 గాదు. చాలా ఉన్నాయి. చాలా మందికి చేశాను గూడా. అయితే ఇట్లనే మీరు చాలామంది అనాథలకు గూడా సేవ జేస్తా ఉన్నారు. సహాయం అందిస్తున్నారు. తర్వాత ఎవరైనా తల్లిదండ్రులు లేకపోయినా, లేదంటే ఏదైనా ఆడపిల్లలకి పెళ్ళిళ్ళకి గావచ్చు. తర్వాత ఎవరైనా ఇల్లు లేక ఇల్లు కట్టుకునే వాళ్ళకి గూడా మీరు సేవ జేస్తున్నారు. చాలామంది చనిపోయిన వాళ్ళకి గూడా, వారికి గూడా చాలా సహాయం జేస్తా ఉన్నారు. కొంతమందికి చనిపోయిన వాళ్ళకి తీసుకెళ్ళి మట్టి ఖర్చులకు గూడా డబ్బులు లేని పరిస్థితి ఉంటుంది. అలాంటి అవునండి. వాళ్ళకి గూడా మీరు చాలా సహాయం జేస్తున్నారు. అసలు ఏంటి ఈ సహాయాలు చేయాలని అసలు ఎట్లా జేస్తున్నారు? అసలు ఏంటండి ఇయన్నీ? నేనైతే చావుకు వాళ్ళకిస్తున్నా అంటే అది నేను అదృష్టంగా భావిస్తున్నానండి. చనిపోయిన ఒక తల్లి గావచ్చు, ఒక అక్క గావచ్చు, ఒక తండ్రి గావచ్చు, ఒక అన్న గావచ్చు. ఆ! అలాంటి అదృష్టాన్ని నేను ఆ భగవంతుడు ఇచ్చాడు గాబట్టి, ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాంటి అవకాశాలు నాకిచ్చాడు ఆ భగవంతుడు. అందుకని ఆహ్, పరబ్రహ్మం, పరరూపం అన్నట్టు చావుకు మన కాడికొచ్చి అడుగుతున్నాడు అంటే, నేనెంతో అదృష్టం చేసుకుంటే గాని అతను మట్టికియ్యటం లేదు. అలాంటి పుణ్యం నేను చేసుకుంటున్నాను. అలాంటి పుణ్యాన్ని నన్ను కలుగజేసిన అల్లా తాలాకు, ఆ భగవంతుడికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అయితే దీంట్లో ఒక విషయం గూడా బయటకొస్తుంది. అంటే మీరు ఈ సేవా కార్యక్రమాలు చేస్తుంటే చాలా మంది గూడా మిమ్మల్ని మెచ్చుకుంటున్నారు. ఆ! అదే విధంగా చాలా మంది గూడా మీ గురించి కామెంట్ చేసేవాళ్ళు గూడా ఉన్నారు. ఆ కామెంట్ చేసే వాళ్ళకి మీరేం చెప్తారు? నా మేము బజార్‌లో పోయేటప్పుడు 10 కుక్కలు అరుస్తుంటాయి. 10 కుక్కలు అరుస్తుంటాయి. ఆ 10 కుక్కల్ని మనం రాయి తీసుకొని కొడతామా? చూసుకోకుండా ఎళ్ళిపోతామా? పెంటలో రాయేస్తే ఏమైద్ది? తిరిగి మన మీదే పడతది. వాడెవడో ఎక్కిరిచ్చి ఏళ్ళు చూపిస్తున్నాడని, నవ్వుతున్నాడని, చెప్తున్నాడని, అయి చేస్తున్నాడని నేను ముందుకు ఎనిక్కి తగ్గేది ఉండదు. వాడెంత ఎక్కిరిస్తే అంత ముందుకు పోయేవాడినే గానీ, ఎనిక్కడిగేస్తే మాత్రం సమస్య ఉండదు. వాడు నన్ను ఎంత ఏలెత్తి చూపిస్తాడో అంత ముందుకెక్కి దూసుకొని ఎళ్ళిపోతూనే ఉంటానే గానీ, ఎనకడుగేసే సమస్య అయితే లేదు. అయితే మీరు కరోనా టైంలో గూడా చాలా ఆ! కార్యక్రమాలు చేశారండి. అవును. కరోనా టైంలోనే కాదు, తర్వాత ఏదైనా ఫెస్టివల్ సమయంలో అంటే మనం ఉండేది ఈ యొక్క శ్రీశైలానికి దగ్గరలో ఉంటాం గాబట్టి, ఎక్కువగా శివరాత్రికి శ్రీశైలం వెళ్తుంటారు. వారికి గూడా ఏదైనా మీరు ప్రత్యేకంగా ఏదైనా భోజన కార్యక్రమాలు అంటే అన్నదాన కార్యక్రమాలు గూడా చేస్తా చేస్తున్నా. ఉన్నారు. అవును. ఇయన్నీ గూడా ఎలా అనిపిస్తుంది మీ మనసుకి? ఎంత హ్యాపీగా అది ఉంది? అవును. చాలా ఆనందం అనిపిస్తదండి. ఆహ్, నేను ఒక మా అన్నలకు, అక్కలకు, పోయేవాళ్ళకు నా తరపు నుంచి నా వరకు పెరుగన్నము, మజ్జిగ ప్యాకెట్లు అందిస్తుంటే నాకు చాలా ఆనందం వేసి, నేనింగా ఒకటికి 4 చేయాలనిపించి చాలా ఉత్సాహం కలుగుతుంటది. నా కాడ రూపాయి డబ్బులు లేకపోయినా ఏడ నుంచైనా అప్పు తెచ్చైనా పెట్టాలా అనిపిస్తుంటది. అలాంటి ఆనందము మనం చేస్తే గాని తెలియదండి. అలాంటి విషయాలు మనం చేస్తే గాని ఆ ఆనందం, ఆ ఉత్పాదం అనేది మనం చేస్తే గాని మనకు తెలియదు. అయితే ఇప్పుడు ఈ ఏరియాలో ఎక్కువగా వినిపిస్తున్న మాటేంటంటే, స్వేచ్ఛావాళి ఒక సేవా కార్యక్రమాలు చేస్తూ, రాబోయే స్థానిక ఎన్నికల్లో అంటే సర్పంచ్ గాని, ఎంపీపీ గాని, జడ్పీటీసీలు గాని పోటీ చేయాలని అనుకుంటున్నాడు. అందుకే ఈ సేవా కార్యక్రమాలన్నీ చేస్తున్నాడని చెప్పి ఒక టాక్ ఉంది. మీరేమంటారు? నాకైతే అలాంటి ఉద్దేశాలైతే ఏమీ లేవండి. ఒకవేళ ఆ భగవంతుడి దయ వల్ల ప్రజల సేవల కొరకు నేను ఎంత దూరమైనా నిలబడాల్సిందే, పోవాల్సిందే అయితే ఎంత దూరమైనా పోతాను. అది అయితే కన్ఫర్మ్. అంటే పోటీ చేస్తారు చేస్తాను. సర్పంచ్‌గా. దే దేనికైనా సరే. హ్మ్. ఎంపీపీకైనా గాని దేనికైనా. దేనికైనా హ్మ్. ఏందంటే ప్రజలు మనం ఒక్కళ్ళు అనుకునేది గాదు గదా! ఈ 5 ఏళ్ళు పిడికెడు పట్టుకుంటేనే పిడికెడయ్యేది. ఒకేళ్తు పిడికెడు గాదు గదా! మనం చేసే మంచి పనులను బట్టే ప్రజలు మనల్ని ఆకట్టుకుంటుర్రు. అర్థమైందా? దాన్ని ఉద్దేశించి జనాలు మన మీద నమ్మకం పెట్టుకుంటే, మనం మేలు చేస్తాము. ఇతనొస్తే మనకు మేలు చేసుకుంటాడంటే, దానికి నేను అంటాను.
ఎందుకంటే ప్రజల కోసమే నేను ఏదైనా ఎంత దూరమైనా పోతాను, ఏదైనా చేస్తాను. నాకైతే అలాంటి ఆలోచనలైతే లేవు. ఒకవేళ ఆ భగవంతుడి దయ వల్ల మీరు చెప్పినట్టు ప్రజల అంగీకారం ఓకే అనుకుంటే దిగేదే. మాకున్న సమాచారము హ్మ్. ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయబోతున్నారు అని చెప్పి ఉంది. హ్మ్. దీనికేమంటారు? ఎమ్మెల్యేగా అంటే మీరు ఎక్కడైనా ఇన్నారా? లేకుంటే ఎవరైనా చెప్పారా? అంటే ఒక సమావేశంలో మీ ఫౌండర్ గారు గూడా ఆ! ఒక సమావేశంలో అన్నట్టు మాకు గుర్తుంది. అవునండి. అంటే మీ డ్రైవర్స్ అసోసియేషన్ అందరూ కూడా అంటే స్టేట్‌లో ఉన్న వాళ్ళందరూ గూడా కలిసి హ్మ్. మిమ్మల్ని ఎమ్మెల్యే క్యాండిడేట్‌గా పోటీ చేయడానికి గూడా వాళ్ళు ఆసక్తిగా ఉన్నారని చెప్పి తెలిసింది. వాస్తవమే. హ్మ్. మాకు గూడా ఫౌండర్ గారు చెప్పటం జరిగింది. నేను దానికి ఆహ్, అప్పుడు ఫౌండర్ గారుండి మనమే ఒక రాజకీయం సృష్టిద్దాము. మనమే ఒక అసెంబ్లీ పెడదాము. మనమే అసెంబ్లీలోనే డ్రైవర్ డ్రెస్ మీదే పోవాలా. ఒక అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే డ్రైవర్ ఉండాలా. ఎలా అని ఒక నోటిఫికేషన్ చేశాడు. దానికి మన నియోజకవర్గానికి ఒక్కొక్క ఎమ్మెల్యే ఎంపిక చేశారు మా ఫౌండర్ గారే అన్వర్ బాషా గారు. ఎందుకంటే ఇప్పుడు డ్రైవర్లకు సహాయం చేయాలా, మనది ఒక సంస్థ ఏర్పాటు అయితే అంటే దానికి ఓకే అని చెప్పేసా. దానికి ఓకే అని చెప్పాను. ఇప్పుడు మాది అన్ని 118 గ్రూపులున్నాయి. దాంట్లో వచ్చేసి 19,000 మంది ఉన్నాం మేము. 19,000 మంది ఉన్నాం. 19,000 మంది ఒకే మాట మీద ఉంటే మాది ఒక సంస్థ కాదా ఇంగ? అప్పుడు మేము ఒక గవర్నమెంట్ పెట్టలేమా? చెప్పండి. అంటే మీరు సొంతంగా ఒక పార్టీ పెట్టాలనుకుంటున్నారు. అంతే మళ్ళీ. హ్మ్. ఇప్పుడు, ఇప్పుడున్న గవర్నమెంట్ గాని, పోయిన గవర్నమెంట్ గాని, మా సమస్యలు, మా బాధలు అన్నీ తీర్చుకుంటే, ఆ థాట్ అనేది, ఆ మైండ్ అనేది మాకెందుకొస్తది? ఓకే. అంటే మీరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఆ యొక్క డ్రైవర్ డ్రెస్‌లోనే పోటీ చేస్తారా? అంతే. మీ అందరూ గూడా? మా కోడ్ అదే. హ్మ్. మా గుర్తు గుర్త స్టీరింగే. అంటే ఏంటి అంటే మీ యొక్క డ్రైవర్ల సమస్యలన్నీ తెలపడం కోసం, తెలపడానికి కోసమే సమస్యల డ్రైవర్‌ని పరిష్కారం కోసం. గుర్తించమనే చెప్పేది. హ్మ్. మాకు మీ ఆస్తులొద్దు, నగలొద్దు, మీ బంగారమొద్దు, మీ డబ్బొద్దు, ఏమి వద్దు. మా సమస్యలను గుర్తించండి. మమ్మల్ని గుర్తించండి. మమ్మల్ని గుర్తించండి. మా సమస్యలను గుర్తించండి అంటున్నాం. మీ డబ్బొద్దు, మీ ఆస్తొద్దు, మీ నగలొద్దు, మీ బంగారమొద్దు, ఏమొద్దు మాకు. మీరు యాడికి రమ్మంటే ఆడికొస్తాం. ఏం చేయమంటే ఏస్తాం. యాడ తమ్మేయమంటే ఆడేస్తాం. యాడ జెండా అంటే ఆడంటాం. మాకు గావాల్సింది నీడ, కడుపు నిండా మీకు రాష్ట్ర వ్యాప్తంగా గూడా మీ యొక్క డ్రైవర్స్ అసోసియేషన్ టీమ్స్ ఉన్నాయి గదా! అవును. అక్కడ గూడా మీరు ఎన్నో సార్లు అంటే తిరుపతి గావచ్చు, అనంతపురము చాలా అబోబిలము అన్ని తిరిగాం. చాలా ప్లేస్‌లలో గూడా మీరు అంటే మీ సమస్యల పరిష్కారానికి ఆ! ఆందోళనలు గూడా చేపట్టారు. అవును. అక్కడి నుంచి గూడా మంచి రెస్పాన్స్ వస్తుంది గదా! ఇయన్నిటికి మీరు ఎట్లా ఏ విధంగా ఉంది? అవునండి. వాస్తవమే. కొన్ని రోజుల క్రితము అంటే నా అక్టోబర్‌లో ఆహ్, ఆ టైంలో అక్టోబర్ నెలలో ఆ టైంలో మేము కమిటీ అయ్యి ఒక 5,000 మందిగా ర్యాలీగా నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ దగ్గరికెళ్ళి మా యొక్క ఆహ్, కండిషన్సు, మాకొక సమస్యలు? సమస్యలు అన్నీ బయట జెప్పి వాళ్ళ కాడ్నుంచి కొన్ని తెచ్చుకుందామని ఫిక్స్ అయ్యాము. కానీ కొన్ని కారణాల వల్ల మేము ఆగిపోవాల్సొచ్చింది. లేకుంటే మేము భారీ ఎత్తులో ర్యాలీగా కలిసి ఒక 5,000 మంది, ఒక 6,000 మంది కలిసి చంద్రబాబు నాయుడు లోకేష్ దగ్గరికి పోవాలని రెడీ అయిపోయాము. కానీ కొన్ని కారణాల వల్ల ఆగిపోవాల్సింది. మా అన్వర్ బాషా గారికి హార్ట్ అటాక్ రావటం వల్ల మా ఫౌండర్ గారికి మేము ఆగాము. ఇప్పుడు అదే విధంగాన మీకు ప్రెజెంట్ ఉన్న పార్టీలో నుంచి హ్మ్. ఇప్పుడు వైసీపీ గాని, టీడీపీ గాని, జనసేన, ఆ తర్వాత బీజేపీ వీటిలలో నుంచి ఏదైనా అవకాశం వస్తే అక్కడికెళ్ళడానికి సిద్ధమేనా? అంటే మీరు అక్కడికెళ్ళి ఒక ఎమ్మెల్యేగా గెలిస్తే మీ డ్రైవర్ల సమస్య మీరు తీర్చుకోవచ్చు గదా! మేము ఇందాక నీకు ఒక మాట చెప్పాం గదండీ! మా సమస్యల గురించి ఏదో ఎవరో ఎమ్మెల్యే కాడికి, ఎవరో మినిస్టర్ కాడికి మేము పోవటం ఎందుకు? మేమే మినిస్టర్‌లు, ఎమ్మెల్యేలు, సీఎంలు అయిపోతే సరిపోద్ది గదా! మాదే ఒక రాజ్యం అయితే సరిపోద్దిగా. మాదే ఒక గవర్నమెంట్ అయితే సరిపోద్ది గదా! టోటల్‌గా మీరే మళ్ళీ ఇప్పుడు మా అంటే మీరు సమస్యలు మీరు సీఎం అండి. హ్మ్. ఓహ్! మినిస్టర్ మీరు. మా సమస్యలు మీరు తీరుస్తే
మా ఆలోచనకు ఆ తాత అనేది ఎందుకు వస్తుంది? అదే అదే. మా సమస్యలు 10 సమస్యలు ఉన్నాయి, ఒక 5 తీర్చండి. మాకన్నా ఆనందించేవాడు లేడు, మాకన్నా నవ్వేవాడు లేడు, మాకన్నా ఏడ్చేవాడు లేడు, మాకన్నా అభిమానించేవాడు లేడు. అలాంటి వాళ్ళని మమ్మల్ని మీరు దూరం పెట్టేసి, మమ్మల్ని పక్కకు తొక్కేసి, డ్రైవర్ అనేవాడిని ఒక టిష్యూ పేపర్ కింద పక్కన తీసి దెంగితే మాకు ఇలాంటి ఆలోచనలు రాకుండా ఇంకేమొస్తాయి ఓకే. చెప్పండి? ఇంకా మీ ఇలాంటి ఆలోచనలు రావడానికి కారణం ఒక గవర్నమెంట్, ఒక మినిస్టర్ కానీ, ఒక ఎమ్మెల్యే కానీ, ఒక సీఎం కానీ, ఇంకొకరు కానీ మాకు ఈ ఆలోచనలు రావడానికి కారణం ఎవరు? గవర్నమెంటే. ఓకే. వాళ్ళ ఆలోచనలు మా దాకా రానివ్వకుండా మా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే ఆడ దాకా రాము కదా. ఓకే. ఏదేమైనా మీ సమస్యలు పరిష్కరించుకోవడానికి మీరే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఉన్నాము. ఇవి ఎట్లా అన్న మీ స్థానికంగా చేసే సేవా కార్యక్రమాలు ఇంకా ఎలా చేస్తా ఉంటారు ఏంటి ముందు ముందు? నా ఊపిరి ప్రాణం ఉన్నంత వరకు, దాంట్లో గొంతులో ప్రాణం ఉన్నంత వరకు సేవా కార్యక్రమం చేస్తూనే ఉంటాడు, చేస్తానే ఉంటాడు, చేస్తడుగుతా. ఇది మాత్రం 100% గ్యారంటీ, షూరు. దీనికే తిరుగులేదు. ఎందుకంటే నాకొచ్చే 10 రూపాయలు నేను సంపాదించిన ఓపిక ఉన్నంత వరకు, నేను సంపాదించే 10 రూపాయల్లో ఈ 5 రూపాయలు మాత్రం జనాలకు, బీద వాళ్ళకు అని నేను ఎప్పుడో నా మైండ్లో ఫిక్స్ చేసుకున్నా, నేను అనుకున్నాను, అయిపోయింది అంతే. ఇంకా నేను ఇంట్లో వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పినా అనుకుంటే వినేవాడిని కాదు. ఇదైతే ఫిక్స్. ఫైనల్‌గా మీరు ప్రజలకి మన ప్రేక్షకులకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ప్రేక్షకులకు నేను చెప్పాల్సిందేం లేదు, ఒకటే మాట, గుర్తించండి, ఆలోచించండి. అంతకు మించి ఏం మాట్లాడాలి? గుర్తించనే దాంట్లోనే క్వశ్చన్ ఉంది, ఆలోచించనే దాంట్లో ప్రశ్న ఉంది. ప్రజలే గుర్తించాలా, ఆలోచించుకోవాలా. ఓకే. ఇది మనం చూస్తున్నాం గదా! ఇవాళ ఇప్పుడు మనం చూస్తున్నాం గదా! ఆహ్, దోర్నాల సేఫ్టీ డ్రైవర్స్ అసోసియేషన్ అధ్యక్షుడైనటువంటి శేషావళితోటి ఈరోజు మనం ప్రత్యేక ఇంటర్వ్యూ కార్యక్రమం చేపట్టాము. ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే, ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తున్నారు. ఆపదలో ఉండి అన్నా అని పిలిస్తే చాలు, చెయ్యి చాపిన ప్రతి ఒక్కరికి కూడా తన వంతుగా సహాయం చేస్తూ ముందుకెళ్తున్నాడు. ఈ సేవా కార్యక్రమాలు ఇదే విధంగా తన ఒంట్లో ప్రాణం ఉన్నంత వరకు కూడా ఈ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తానని కూడా చెప్తున్నాడు. అదే విధంగా ఎక్కడైతే తను డ్రైవర్‌గా ఉన్నాడో, ఆ డ్రైవర్ల సమస్యలు పరిష్కరించేందుకు కూడా ముందుకెళ్తామని చెప్తున్నారు. ఎక్కడికెళ్ళినా గానీ మన సమస్యలనేది పరిష్కరించట్లేదు. మా పరిష్కారం కాకపోవడంతోటే మేము ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా చెప్తున్నాడు. ఒక ఎమ్మెల్యేకి ఎళ్ళేందుకు కూడా డ్రైవర్ ఏ విధంగా ఉంటాడో, ఆ విధమైనటువంటి డ్రెస్‌లోనే ఎళ్లి, ఆ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో కూడా వెళ్ళి, అక్కడ సమస్యలన్నీ కూడా స్వయంగా మేమే పరిష్కరించుకుంటామనేటువంటి దృఢ సంకల్పంతో కూడా శేషావలి ఉన్నాడని చెప్పవచ్చు. ఇది ఇవాల్టి ప్రత్యేకమైనటువంటి ఇంటర్వ్యూ. థాంక్ యూ వెరీ మచ్ శేష గారు. మాకు ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. థాంక్ యూ వెరీ మచ్. వినిపించే తొలి పాఠం, పులకించే గురుపీఠం, శోధనయే సాధనమై సాగిందో. కవచం లేని కన్నుండో, కడలిని కదిపిన రాముండో, గంగను మోసే ఈశుండో, సంగ్రామంలో భీష్ముండో, సేద్యంలో బలరాముండో, కొండను ఢీకొన భీముండో.